అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లకి స్వాగతం. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు దేవాలయం ముందు జరిగిన మొదటి పరిచయం. ఎపిసోడ్ 6 ముగించుకొని 7లోకి వచ్చేసాం. మనసు ఒకటి, నిర్ణయం ఇంకొకటి. మాయ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన తండ్రి చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి. మాయ, వీళ్ళు నిన్ను చూడడానికి వచ్చారు అంటూ ఆమె తండ్రి చెప్పిన మాటలు ఆమెకేమీ అర్థం కాలేదు. ఆమెకు ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మ మెల్లగా ఆమె భుజంపై చేయి వేసి ఇలా అడిగింది. లోపలికి వెళ్ళి చీర మార్చుకొని రా అమ్మ అంది. ఆ మాటలకు మాయ నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళింది. అద్దం ముందు నిలబడి తన కళ్ళలోకి చూసుకుంది. నేను ఇంకా నా మనసులోని మాట కూడా రాహుల్కి చెప్పలేదు. ఇంతలో ఈ పెళ్ళి సంబంధము. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు తర్వాత మాయ హాల్లోకి వచ్చి కూర్చుంది. అక్కడ వర్మగారు, ఆయన భార్య, వారి కొడుకు అర్జున్ కూర్చున్నారు. అర్జున్ చాలా మర్యాదగా లేచి నమస్తే అని అన్నాడు మాయతో. మాయ కూడా నమస్తే అని చెప్పి కూర్చుంది. ఇదంతా చూస్తున్న వర్మగారు చిరునవ్వు నవ్వుకున్నారు. మా అర్జున్ విదేశాల్లో చదువుకొని ఇప్పుడే ఇండియాకు వచ్చాడు అని చెప్పాడు వర్మగారు. అర్జున్ మాయతో ప్రశాంతంగా మాట్లాడడం ప్రారంభించాడు. మీకు పెయింటింగ్ అంటే ఇష్టమని అంకుల్ చెప్పారు మాయ అని చెప్పాడు మాయతో అర్జున్. మాయ ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది. అవును అని చెప్పింది మాయ. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి అన్నాడు అర్జున్. మాయ మాత్రం బలవంతంగా మాట్లాడుతుంది. ఆమె మనసు మాత్రం రాహుల్ దగ్గరే ఉంది. అదే సమయంలో రాహుల్ కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ మాయకి కాల్ చేశాడు. కానీ ఆమె ఫోను స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రాహుల్ ఇలా అనుకున్నాడు. ఏమైంది, ఇంతవరకు ఎప్పుడూ ఫోన్ ఆఫ్ చేయలేదు మాయ అని తనలో తాను అనుకున్నాడు. మరోసారి ప్రయత్నిస్తాను అని. ఈసారి కూడా అదే ఫోన్ స్విచ్ ఆఫ్ అని. అతని మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. మాయ వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు ముగిశాయి. వర్మగారి కుటుంబం ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిన వెంటనే మాయ తన తండ్రి దగ్గరకు వచ్చింది. తన తండ్రితో మాయ ఇలా మాట్లాడింది. నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానికి వాళ్ళ నాన్నగారు తండ్రి ఆమె వైపు చూసి, ఇప్పుడే పెళ్ళి కాదమ్మా, వాళ్ళు నిన్ను చూసి వెళ్ళారు అంతే అని చెప్పాడు మాయ నాన్నగారు. అయినా కూడా నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పింది మాయ. మాయ సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడిపోయింది. ఎందుకంటే రాహుల్ గురించి ఇంట్లో ఎవరికి తెలియదు. అలా ఆ రోజు గడిచిపోయింది. మాయ ఫోన్ ఆన్ చేసింది. వెంటనే రాహుల్ నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఆమె వెంటనే రాహుల్కి కాల్ చేసింది. హలో మాయ, బాగున్నావా అని రాహుల్ అడిగాడు. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అని అడిగాడు రాహుల్. దానికి మాయ గొంతు వణికింది. సారీ, ఇంట్లో కొంతమంది అతిథులు వచ్చారు. అంతా బాగానే ఉంది కదా అన్నాడు రాహుల్. మాయ కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత రేపు కలిస్తే చెబుతాను అని చెప్పి కాల్ కట్ చేసింది మాయ. మరుసటి రోజు కాలేజీ వెనుక ఉన్న గార్డెన్లో ఇద్దరు కలిశారు. రాహుల్ ఆమె మొహం చూడగానే నిన్నటి నుంచి
చాలా టెన్షన్గా ఉన్నావు. ఏమైంది అని అడిగాడు రాహుల్. మాయ కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. నిన్న నన్ను చూడడానికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పింది మాయ. రాహుల్ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాడు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మాటలు లేవు. రాహుల్ ఇలా అడిగాడు, నువ్వు ఏమన్నావు అని. మాయ, నాకు ఇష్టం లేదని చెప్పాను. అయితే సమస్య ఏమిటి అన్నాడు రాహుల్. ఎంతకాలం ఇలా చెప్పగలను అని మాట్లాడింది మాయ. ఆ మాట రాహుల్ హృదయాన్ని తాకింది. అతను మొదటిసారి తన మనసులోని మాట చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మాయ అని ఆగిపోయాడు రాహుల్. అలా నెమ్మదిగా గొంతు సవరించుకొని, మాయ, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మారిపోయింది. ఆ మాటలకు మాయ అతని వైపు చూసింది. నిన్ను కోల్పోవాలని నాకు లేదు అని చెప్పాడు రాహుల్. మాయ కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె నిశ్శబ్దమే సమాధానంలా అనిపించింది రాహుల్కి. అప్పుడే దూరంగా ఒక వ్యక్తి వాళ్ళిద్దరిని ఫోన్లో వీడియో తీస్తున్నాడు. అతను వెంటనే ఆ వీడియోను మరెవరికో పంపించాడు. కొన్ని క్షణాల్లో ఆ వీడియో వర్మగారి ఫోన్కు చేరింది. వర్మగారు ఆ వీడియో చూసి కోపంగా లేచారు. అంటే ఈ అబ్బాయి కోసమే మాయ మా సంబంధాన్ని వద్దంటుందా అని అన్నారు వర్మగారు. ఆయన ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. వర్మగారు అదే రోజు సాయంత్రం మాయ ఇంటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. మెల్లిగా మాయ ఇంటి ఆవరణలోకి చేరిపోయాడు. ఇంట్లో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. మాయ వాళ్ళ నాన్న తండ్రి సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఆయన చేతిలో మొబైల్ కూడా ఉంది. మాయ, ఇక్కడికి రా అన్నారు. మాయ మెల్లిగా దగ్గరకు వెళ్ళింది. ఆయన ఫోన్లో ఉన్న వీడియోను చూపించారు మాయకి. రాహుల్తో కలిసి మాట్లాడుతున్న వీడియో అది చూపించారు మాయకి. అది చూసిన మాయ ఒక్కసారిగా షాక్ అయింది. ఈ అబ్బాయి ఎవరు అని తన తండ్రి గంభీరంగా అడిగాడు మాయని. కానీ మాయ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె చేతులు వణకసాగాయి. ఆ ఇంట్లో మొదటిసారి ఆమె ప్రేమ రహస్యం బయటపడే పరిస్థితి వచ్చింది. కానీ తనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసిపోయింది. ఎపిసోడ్ 8లో మాయ తన తండ్రికి నిజంగా నిజం చెబుతుందా? రాహుల్ ధైర్యంగా మాయ ఇంటికి వస్తాడా? లేక ఇద్దరి ప్రేమకు కుటుంబాల నుంచి మొదటి పెద్ద అడ్డంకి ఎదురవబోతుందా అనే విషయాన్ని మనం 8వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.